జిల్లాలో జరుగుతున్న పరిణామాలు వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. మాజీ మంత్రి వర్యులు గోవర్ధన్ అరెస్ట్ దగ్గర నుంచి ఈ జిల్లాలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి రావాలనుకున్న ప్రతిసారల్లా కూడా ఒక దొంగ కేసు పెట్టడం. ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్ని మీ జీవితంలో ఉన్నాయంట్రా. ఏదో రకంగా ఇంకా కేసులు కలుపుకుంటూ ఈ కేసు ఆ కేసు అని ఆఖరికి ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారిని ఏదో అన్నారని అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. నెల్లూరులో ఉన్న వ్యక్తి పోయి మంగళగిరిలో ఒక కేసు పెట్టి ఇట్లాగం చేసిండేంద్రేడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. దాని మీద కూడా ఒక సోషల్ మీడియా కేసు అని చెప్పి ఈ విధంగా ఎన్ని రకాలుగా ఒక అబద్ధపు కేసులు పెట్టి ఇబ్బందికి గురి చేస్తున్నారు. అందరు కూడా చూస్తా ఉన్నారు. చూశాను. ఈరోజు వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వాడేదో సరదాగా నాడు జరగదు. స్థానిక నాయకులు పెద్దలు గోవర్ధన్ రెడ్డి కానీ ఇంకా ఏవే నాయకుల మీద కానీ ప్రజల్లో ఇంకా ప్రేమ గౌరవం పెరుగుతూ ఉంది. ప్రజలు అండదండలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అండదండలు ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్న మొత్తం ఏకతాటి మీదకి రావడం జరుగుతుంది. ఏంటి బాబన్నా ఇంకోసారి? తప్పకుండా ఏదైతే 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ అన్నని కలవటం జరుగుతూ ఉంది. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. వాళ్ళు ఎన్ని ఒకవేళ ఏదో పీటీ వారెంటేస్ ఏ రకంగా గోవర్ధన్ రెడ్డిని అక్కడ లేకుండా చేయాలనుకున్నా కూడా ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. తప్పకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రావటం జరుగుతోంది. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసంతా. ఈరోజు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఎంత ఉంటుందో, ఎందుకురా సార్ అంటే మీకు అంత క్రేజ్? గోవర్ధన్ రెడ్డి గారిది ఎంత అక్రమ అరెస్ట్ అనే దానికి ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? ఆ రోజు రాబోయే జన స్పందన గాని అన్ని కూడా చూడబోతా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు మింగమనలే. తప్పకుండా ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకోవటం తప్పదని చెప్పి తెలియజేస్తాం. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. అందరికీ తెలిసిందే. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఒక అక్రమ కేసు పెట్టడం, ఎంత ఘోరం జరిగిపోయిందిరా. దానికి సంబంధించి ఆయన నిర్బంధంలో పెట్టడం కూడా జరిగింది. ఆడికి అలాగే అవ్వాలి. ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో ఇలాంటి సంప్రదాయం లేదు. నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. ఆ పదం ఎలా వచ్చిందంటావు నా నోట్లో నుంచి? నోటు దొరకాకపోతేని మాజీ ఎమ్మెల్యే మీద కానీ మాజీ మంత్రిని కానీ ఏదో ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని అరెస్ట్ చేయడం భయంగా ఉందా? దీని తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని నెలల పాటు నిర్బంధించడం అన్నది ఎప్పుడు కూడా మన చరిత్రలో ఎప్పుడు నెల్లూరు జిల్లాలో ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలు ఎప్పుడు కూడా లేవు. మరి దానికి భిన్నంగా ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి కాదండి, మీరు చెయ్యాలంతే.